నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ దిస్ ఇస్ తేజస్వి. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి నాయకత్వం వహించడానికి నాయకులు పోటీ పడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదా? అధికారానికి దూరం కావడంతో పార్టీ పగ్గాలు మోయడానికి ఎవరూ మక్కువ చూపించడం లేదా? అక్కడి పార్టీ అధ్యక్షుడిని సైతం వివిధ రకాల కేసులతో పోలీసులు రిమాండ్ కు పంపడంతో ఆ జిల్లా బాధ్యతలను పార్టీని మోసే నాయకుడే కరువయ్యారా? ఇంతకీ అది ఏ జిల్లా? ఆ పార్టీకి ఇంతటి కష్టం ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకి నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి క్యూ కట్టారు. అయితే మారిన పరిణామాల వల్ల అధికారానికి వైసీపీ దూరం కావడంతో పార్టీ పగ్గాలు మోయడానికి అందరూ వెనకడుగు వేస్తున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు పార్టీ పగ్గాలు మోస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ మైనింగ్ తో పాటు వివిధ రకాల కేసులలో నిందితుడిగా చేర్చి రిమాండ్ పంపిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో ఎంతో బలంగా ఉన్న పార్టీని మోసే లీడర్ ఎవరంటూ తెగ చర్చ జరుగుతోంది. గతంలో కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పచెప్పి జిల్లా మొత్తం చూసుకోమని ఆయనపై పెద్ద భారమే పెట్టారు. అధినేత జగన్ మాట కాదనలేక చిరునవ్వుతో పార్టీని నడిపించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ పగ్గాలను అధిష్టానం కాకాని గోవర్ధన్ రెడ్డికి అప్పచెప్పింది. జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఎంతో మంచి పేరు తెచ్చుకుంటే అన్యాయంగా ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి కాకానికి అడ్డగట్టారు. దీంతో జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కష్టపడే మనస్తత్వం కలిగి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారని జిల్లా ముఖ్య నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సూటిగానే ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ అవసరం అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకుల చంద్రశేఖర్ రెడ్డిని పక్కన పెట్టి కాకానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. ఇక కాకానిని అక్రమ మైనింగ్ కేసుతో పాటు వివిధ రకాల కేసులు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన పోలీసుల రిమాండ్లో ఉన్నారు. దీంతో జిల్లాలో మళ్లీ పార్టీని మోసే నాయకుడు ఎవరనే టాక్ నడుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డిపై దాదాపు 10 కేసులు ఉండటంతో బహుశా ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వల్లభనేని వంశీని ఏ విధంగా కేసుల మీద కేసులతో జైలుకు పంపుతున్నారో కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అదే విధంగా జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీని నడిపించేవారు లేక వెలవెలబోతోందట. ఇక జిల్లాలో పార్టీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా అధినేత జగన్మోహన్ రెడ్డికి గుర్తు వచ్చే ఒకే ఒక్క పేరు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆయన సేవలు ఉపయోగించుకోవడానికి సర్వం సిద్ధమైనట్లు సమాచారం. మరో వారం రోజుల్లో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే పర్వతరెడ్డి అధిష్టానానికి గుర్తొస్తాడా, మిగతా సమయంలో గుర్తుకురాడా అని జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు ఇష్టం వచ్చినట్లు ఇలా అధ్యక్షులను మార్చుకుంటూ పోతూ ఉంటే వైసీపీకి జిల్లాలో కేడర్ దూరమవుతుందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కూడా సిటీ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ఖలీల్ ను నియమించింది. ఖలీల్ ఓటమి అనంతరం మళ్లీ చంద్రశేఖర్ రెడ్డిని సిటీ ఇన్ఛార్జ్ గా నియమించింది. ప్రస్తుతం నెల్లూరు సిటీలో అల్లకల్లోలంగా ఉన్న వైసీపీని పర్వతరెడ్డి ఒక తాటిపైకి తేవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నాయకులు టీడీపీలోకి వెళ్తుండగా ఆయన మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు. మరి అలాంటి వ్యక్తికి వైసీపీ అధిష్టానం మాత్రం సరైన గుర్తింపు ఇప్పటికీ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని వాడుకోవటం, అవసరం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయడం ఏంటని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారట. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి మళ్లీ చంద్రశేఖర్ రెడ్డికే పార్టీ పగ్గాలు అప్పచెప్పి కాకాని బెయిల్పై బయటకు వస్తే మళ్లీ కాకానికి జిల్లా అధ్యక్ష పదవి అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే జిల్లా అధ్యక్షుడిగా 100% సరిపోతారని, అయితే మళ్లీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి వేరే వాళ్ళకిస్తే పార్టీ పూర్తిగా మునిగిపోతుందని జిల్లాలో టాక్. మరో వారం రోజుల్లో వైసీపీ అధిష్టానం నెల్లూరు జిల్లాకి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పర్వతరెడ్డి కంటిన్యూగా అధ్యక్షుడిగా కొనసాగుతాడా, కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్పై బయటకు వస్తే రాజీనామా చేస్తాడా అనేది వేచి చూడాలి.